ఉన్నప్పుడు మా అమ్మకి ఫస్ట్ వాక్యం చెప్పాను. వాక్యం మాచవరం నుంచి వచ్చిన అందరూ కూడా దయచేసి రండి సార్, కూర్చోండి. మాచవరం నుంచి వచ్చిన మా సహోదరులందరూ దయచేసి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నానండి. ఇక నేను ఫస్ట్ వాక్యం చెప్పాను. మా అమ్మకి చెబితే మా అమ్మ ఇక్కడ పూజలు భజనలు బాగా చేసేదే. అప్పుడు నేను ఆగతాయితనంగా ఉండేవాడిని ఇక్కడ ఊర్లో. ఆగతాయితంటే మా అమ్మ భజనలు చేస్తుంటే మా అమ్మ ఎగతాలు చేసుకుంటూ అలా 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 జోకులు వేసుకుంటూ అలా ఉండేవాడిని. అటువంటిది నేను యేసుప్రభువుని నమ్ముకుని బాప్తీసం తీసుకుని ఈస్ట్ గోదావరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మా అమ్మకి చెప్పి మా అమ్మకు రెండు మాటలు చెప్పాను. అమ్మ, అందరికీ దేవుడు ఒక్కడే. 2 మాటలే చెప్తున్నాను. అందరికీ దేవుడు ఒక్కడే. దేవుడు మానవుడు కాదమ్మా, దేవుడు ఆత్మ. నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. మనిషి చనిపోతే వెళ్ళిపోయేది ఆత్మమ్మ. ఆత్మలకు తండ్రి దేవుడు యేసుక్రీస్తు. దేవుడు ఆత్మ అని చెప్పాడమ్మా. ఆత్మ మనం చనిపోతే వెళ్ళిపోయి ఆత్మను రక్షించుకోవాలి. శరీరం అశాశ్వతం అమ్మా. శరీరం కొద్ది కాలం ఉండి చచ్చిపోతే వలక దెబ్బలోకి వెళ్ళి పొడి చేస్తారు. ఆత్మను కాపాడుకోవాలి. ఆత్మను కాపాడుకోవాలంటే మన శరీరంలో ఎన్నో పాపాలు చేసాము. మనుషులందరూ పాపాలు చేశారు. చావు అనేది అందరికి వస్తుంది. చావుకి చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. అందరికీ చావు వస్తుంది. చనిపోయిన తర్వాత మనందరం మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళాలా. మట్టి శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మను కాపాడుకోవాలా. ఎందుకంటే అందరం తప్పులు చేసిన వాళ్ళం కనుక దేవుడు యేసుక్రీస్తుని భూమి మీదకు పుట్టించి ఆయన మనలాంటి శరీరంలో ఒక్క తప్పు లేకుండా బతికాడు, చనిపోయాడు. ఏ తప్పు లేకుండా బతికిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. ఆయన కొరడాలతో కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, మేకులు కొట్టి, పిడిగుద్దులు గుద్ది, ఉమ్మివేతలేసి దారుణంగా సిలువలో చంపేసినప్పుడు కూడా తండ్రి నాయనా వీళ్ళకి తెలియదు నాయనా ఇలా క్షమించన్నాడు. అంటే తప్పు లేకుండా కూడా చంపుతున్న వాళ్ళ కూడా క్షమించాడు. మనిషిని ప్రేమతో గెలుచుకోవాలా, క్షమించుకోవాలా, ఒకరినొకరు ఆదరించుకోవాలా. ఏ మనిషిని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అది నేను నేర్చుకున్నానమ్మా. నీ ఆత్మ కూడా రక్షించడానికి నీకు చెప్తున్నానమ్మా. నేను చెప్పేది నిజమైతే నువ్వు నమ్మమ్మా. నమ్మి నీ కొడుకుగా నీకు మేలు చేస్తాను తప్ప ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఊర్లో నేను ఉద్యోగం చేసుకుంటూ సేవ తిరుగుతూ వాక్యాలు చెప్తాను. నీకు నేనేం మోసం చేస్తామన్నా, అబద్ధాలు చెప్తానా? నేను నేర్చుకున్న నిజం అమ్మా. నేను నమ్మింది నిజం. నువ్వు నమ్ముకుని బాప్తీసం పొందుకుంటే చనిపోయిన తర్వాత శాశ్వత కాలం ఆత్మ స్వర్గానికి వెళ్ళిపోతుందని చెప్పినప్పుడు మా అమ్మ కొడుకుగా నా మాట నమ్మింది, బాప్తీసం తీసుకుంది. నేను చెప్పిన ప్రకారంగా నేను వాక్యించి ఫోన్లు చెప్తూ ఉండేవాడిని. అలాగా బాప్తీసం తీసుకుంది. నిజంగా చిన్నప్పటి నుంచి మా అమ్మతో ఎక్కువ బంధం నాకు ఉంది. నేను భీమవరంలో ఇక్కడే పుట్టాను. ఇక్కడ 10వ తరగతి హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదువుకున్నాను. లా చేయను. మా అమ్మతో దగ్గరకు ఉండాను. ఉద్యోగం వచ్చిన తర్వాత మా అమ్మకు నాకు దూరం కొంచెం అయిపోయింది. కానీ మా అమ్మతో గంటల తరబడి ఫోన్లో నేనే మాట్లాడేవాడిని. మా అమ్మతో నేను ఎక్కువగా ఫోన్ మాట్లాడేవాడిని. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు పడిందమ్మా. 14వ సంవత్సరంలో పెళ్ళయింది. 18వ సంవత్సరానికే మా నాయన చచ్చిపోయాడు. మా అమ్మదేమో ఈ ఊరే, సోదర చిన్నకొండయ్య కొండమ్మ కూతురు మా అమ్మ. మా అమ్మని ఇచ్చింది కావల్ టౌన్, కావల్లో. మా నాన్న నేను పుట్టిన 5-6 నెలలకి మా నాన్న చచ్చిపోతే ఆ రోజు మా తాతోళ్ళు సోదర చిన్నకొండయ్య సర్పంచ్గా చేసాడు ప్రెసిడెంట్ ఈ ఊర్లో. ఆయన అప్పుడు మా అమ్మోళ్ళని అక్కడ ఉంటే టౌన్లో బతకలేవని చెప్పేసి అక్కడ కావల్లో ఇల్లు అమ్మేసి, కావల్ నుంచి అక్కడ పాతమాలపల్లి అక్కడ తాతోళ్ళ దగ్గర, మా మేనమామలు వాళ్ళ దగ్గర, వాళ్ళ కుటుంబాలు అక్కడ ఉండి అక్కడ నుంచి మా తాతోళ్ళు ఇక్కడ ఈ స్థలం ఇల్లు కట్టించారు. అప్పుడు మా ఆనందమామని మాట్లాడు, మా ఆనందమామని మా మేనమామ సోదరు రాఘవులు పెద్ద కొడుకు ఆనందమామ వెంకటేశ్వరులు వాళ్ళు అప్పుడు చిన్నప్పుడు ఒక ఇల్లు కట్టారు మాకు, ఇందిరమ్మ కాలనీ అని. ఆ ఇంట్లో చాలా సంవత్సరాలు దాంట్లో ఉన్నాము. మా అన్నోళ్ళ తర్వాత ఇల్లు కట్టుకున్నారు. అలాగే అక్కడి నుంచి మా అమ్మ 18వ సంవత్సరం నుంచి దయ్యం పట్టిందని, జబ్బులని ఎన్నెన్నో చచ్చిపోయేంత వరకు బాధలు పడింది. మా తాత అప్పట్లో అంగనవాడు ఆయాగా చేశాడు. దగ్గర అంగనవాడు ఆయాగా చేస్తే 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంగన్వాడీ హాయిగా సేవ చేసింది. పక్షవాతం వచ్చింది మధ్యలో. పక్షవాతం మళ్ళీ నేను ఆ సమయంలో నాకు దేవుడు ఉద్యోగం ఇవ్వబట్టి ₹1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టి మా అమ్మకి పక్షవాతం విషయంలో ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండేను కనుక మా అమ్మకి హాస్పిటల్లో చూపించాను. అలా దేవుడు మళ్ళీ కాపాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. నెల్లూరులో ఒకే హాస్పిటల్లో 4 సంవత్సరాలు చూపించాను. 4 సంవత్సరాలు అక్కడ చూపించి ఆ తర్వాత మళ్ళీ అది లివర్ ప్రాబ్లం వచ్చింది. లాస్ట్కి పచ్చకామర్లు వచ్చినాయి ఈ ఊర్లోనే. ఆ వెంకటరమణ వదినని ఈ చంద్రకళని ఆలూరు చాలా మా వెనకిల్లు. ఏంది పద్మక్క పళ్ళు పచ్చకున్నాయి ఏంటి అని అడిగారంట. అప్పుడు దాకా తెలియదు మా అమ్మకి.
పచ్చగా కళ్ళు ఉండేసరికి ఏంటి అంత కళ్ళు పచ్చగా ఉన్నాయి ఏం పద్మక్క అని అడిగేసరికి అప్పుడు మా భార్య ఉషకు ఫోన్ చేస్తే నువ్వు అర్జెంటుగా తొందరగా బస్సు ఎక్కించమను, నేను హాస్పిటల్ చూపిస్తానంటే అప్పుడు నా భార్య నెల్లూరులో ముందు కిడ్నీ హాస్పిటల్ చూపిస్తే అక్కడి నుంచి ఇంకొక హాస్పిటల్ తీసుకుపోమంటే అక్కడికి పోతే ఆ మందులు వాడితే మళ్ళీ రోజు రోజుకి పెరిగిపోతుంది కానీ తగ్గట్లా. ఆ తర్వాత మన నారాయణ హాస్పిటల్ తీసుకుపోయి వారం రోజులు పెడితే అక్కడ మళ్ళీ పెరిగిపోయిందే తగ్గల. అక్కడ దాసర మాధమ్మ బులికిస్ మా కొడుకు ఇప్పుడు ఇందాక మాట్లాడిన దాసర మాధమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి తీసుకుపోరా అంటే అక్కడ తీసుకుపోతే అక్కడ కూడా బిల్లు రూగునంట. అది ఇంకా 40 పెరిగిపోయింది. అయ్యా రిస్క్ అయ్యా, కష్టం అయ్యా, ఎక్కడ తీసుకుపోయినా ఎంత ఉండదు, 1.5 ఉంటేనే ఎక్కువ, 14 వస్తే చనిపోతారు, 40 పెరిగిపోయింది అన్నప్పుడు అలా హాస్పిటల్లో నిజంగా అక్కడ నేను ఉన్నప్పుడు కొండాయిపల్లిలో మా మేనత్త బంధువులు, మా మేనత్త కొడుకులు వాళ్ళు కొండాయిపల్లి ఎంతోమంది మాకు అక్కడ కొంచెం ఆదరణగా ఉండేరు, అన్నం తెచ్చిపెట్టారు. వాళ్ళందరికీ యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా భార్య, ఇదిగో మా ముత్తుకూరు క్రీస్తు సంఘం, ఇదిగో మా పిల్లలు, ఇదిగో ఇంకా చిన్నపిల్లలు రాలేదు, వాళ్ళందరూ కూడా నేను ఎక్కడో పులివెందుల్లో కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తుంటే ఇదిగో మా భార్య ఒక్కటే హాస్పిటల్ బిక్కుమంట హాస్పిటల్లో మా అమ్మ కష్టకాలంలో ఉంటే నా భార్య ఒక్కటే పాపం పోరాడుతూ ఉంటే ఇదిగో సావుల మధ్య అందరూ చచ్చిపోతా ఉన్నారు పాపం భయపడతా ఉంటుంది. వీళ్ళందరూ సంఘస్థులందరూ నిజంగా మా అమ్మకు సహాయంగా తోడుకున్నందుకు అమ్మ ముత్తుకూరు క్రీస్తు సంఘాన్ని కూడా నేను వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక నేను ఏకంగా సెలవు పెట్టుకుని వచ్చి 10 రోజులు సెలవు పెట్టుకుని 10 రోజులు దగ్గర మా అమ్మతోనే ఉన్నాను. తర్వాత మా అమ్మతో ఉన్నాను. మా అమ్మని హాస్పిటల్లో బాత్రూమ్తో సహా అన్నీ నడిపించుకుంటూ 4 రోజులు తీర్చుకుంటూ మా అమ్మకి సేవ చేశాను. మా అమ్మ సావు బతుకుల మధ్య మా అమ్మకి సేవ చేసుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన కన్న తండ్రి దేవుడికి యేసుక్రీస్తు నామములో ఇక కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ దేవుడికి. ఇక మా అమ్మ ఎంతో కష్టపడింది, ఎంతో బాధపడిపోయింది. కానీ ఒకటే బాధ, ఇంట్లో వాళ్ళు రాలేదు, మనవాడు రాలేదని చాలా బాధపడిపోయింది. నాకు అదే బాధ ఉండేది. ఇక ఎంతో పోరాడింది, ఎంతో బాధపడింది, కష్టపడింది. మా అక్క వచ్చింది ఆత్మకూరు నుంచి, మా పెద్దమ్మ కూతురు సుభాష్ నాకు వచ్చింది, అందరినీ గుర్తుపెట్టింది. ఎంతమంది మా వాళ్ళు వచ్చారు, నాగార్జున, కొండలు, మాలేద్రి, కొంతమంది వస్తే వాళ్ళని ఎవరంటే గుర్తుపెట్టింది. నిజంగా ఎంతో మంది అందరూ గుర్తుపెట్టింది. నిజంగా ఎంతోమంది మేలు చేశారు. నిజంగా అందరికీ మాకు సహాయం చేసిన అందరికీ నిండుగా అందరినీ దేవుడు చల్లగా దీవించుడు కాక. నిజంగా నా వంతు ప్రయత్నం నేను ఊరి పట్ల మా అమ్మ కానీ మేము కానీ ఊరి పట్ల తప్పు చేసి ఉంటే, మా పట్ల ఎవరి పట్లైనా పొరపాటుగా మాట్లాడినా, పొరపాటులో తప్పు చేసినా మమ్మల్ని క్షమించమని అందరినీ వేడుకుంటున్నాం. ఎందుకంటే మా అమ్మతో మా బంధం, మా అమ్మ మమ్మల్ని బాగానే చూసుకుంది. ఈరోజు నేను కానిస్టేబుల్గా ఉద్యోగం చేసుకున్నానంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమగా సాకి, చిన్నప్పటి నుంచి ఒక్క పని చేపిల్ల నన్ను ఈ ఊర్లో. ఒక నీళ్ళు తెచ్చాను ఈ ఊర్లో కావిడి వేసుకుని, చిన్నప్పుడు కావిడి వేసుకుని ఆ ఊర్లో ఉండేది బావి, ఆ బావిలో పోయి కావిడి వేసుకుని అందరికీ నీళ్ళు తెచ్చేవాడిని, కావిడి తెచ్చేవాడిని. ఎవరు పుష్పత అయినా ఎవరు ఏ ప్రాబ్లం వచ్చినా కావిడి వేసుకుని ఎంతోమందికి నీళ్ళు తెచ్చేవాడిని. ఈ చుట్టుపక్కల ముసలి వాళ్ళు అందరికీ కూడా నీళ్ళు పోసేవాడిని. మా అమ్మ పెంచిన విధానం. మా అమ్మ పాపం లాస్ట్లోకి వచ్చేసరికి ఎంతో బాధపడిపోయింది చివరిలో. నిజంగా మా అమ్మకి సేవ చేసుకున్న గొప్ప భాగ్యం ఇచ్చినందుకు దేవుడికి నిజంగా యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతలు తెలియజేసుకున్న. తల్లిదండ్రులు సేవ చేసుకునే గొప్ప భాగ్యం అందరికి రాదమ్మా. ముసలితనంలో తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోలేక, తల్లిదండ్రులు ప్రేమ లేక, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు కోరుకునే వాళ్ళు ఈ లోకం ఇప్పుడు. అలా వద్దమ్మా, అలా వద్దు. మనం కూడా చచ్చిపోతామమ్మా ఏదో ఒక రోజు. ఈ అనుభవం బాధ, గుండెల్లో బాధతో చెబుతున్నాను. ఆస్తులు, అంతస్తులు ఏది మిగలవమ్మా, ఏమి తీసుకుపోలేమమ్మా, ఏమి రూపాయి తీసుకుపోలేమా. ప్రేమ ఒక్కటే శాశ్వతమైందమ్మా. ఒక యేసుక్రీస్తు ప్రేమ శాశ్వతమైందమ్మా. అది నేర్చుకున్నాను కాబట్టి నిజంగా మా అమ్మని చివరిలో నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. నువ్వు చచ్చిపోతావు, నీకు కష్టకాలం వచ్చుద్ది. చచ్చిపోయేటప్పుడు నువ్వు కూడా బాధపడే రోజు వచ్చుద్ది. నీకు అట్ట బాధ రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా సరే నీకు అటువంటి బాధ నీకు రాకూడదు. చచ్చిపోయేటప్పుడు నువ్వు చూడలేదని నేను నిన్ను చూసుకునే రకం కాదు. నువ్వు మా అమ్మను కానీ మా కుటుంబం కానీ మా అమ్మను ఎవరు చూసుకోకపోయినా సరే వాళ్ళను కూడా నేను చూసుకుంటాను. అది నాకు యేసుక్రీస్తు నేర్పించిన ప్రేమ. ఎంత శత్రువునైనా సావు దగ్గరకు పలకరెత్తారో, కొంతమంది శత్రువు దగ్గర, సావు దగ్గర కూడా కొంతమంది నిజంగా రాలేక కానీ చూసుకోలేని పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారో. నిజంగా నా గుండె ఆవేదన. హాస్పిటల్ ఉన్నప్పుడు ఎంతమంది మనసులను చూశాను నేను.
సావు దగ్గర ముసలితనంలో తల్లిదండ్రులు చూసుకునే బాధ ఎందుకు? తల్లిదండ్రులు ఆస్తులు తీసుకుంటే, అంతస్తులు తీసుకుంటే, వాళ్ళు ఇచ్చే సంపాదించిన వాళ్ళే తీసుకుంటే అమ్మ నాన్న చూసుకొని దిక్కెందుకమ్మా? అటువంటి బతికెందుకమ్మా? కన్న తల్లి 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసి చిన్నప్పుడు మనకు శుభ్రం చేసి ఆ తల్లిని, ఆ తండ్రి ముసలితనంలో తాతని, అమ్మమ్మని వాళ్ళని చూసుకోలేకపోతే ఇంకెందుకమ్మా ఈ జీవితం? మనం ముసలవుతాం కదా ఈ డబ్బు కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం అమ్మ నాన్న పడుచుకోకపోతే ఎంత తప్పమ్మా? అది ఎంత తప్పమ్మా? చాలా సిగ్గుచేటమ్మా కన్న తల్లిదండ్రులు చూసుకోవటం. నా భార్య నేను ఎప్పుడు అనుకునేది, నా భార్య మా అమ్మ మీద అప్పుడప్పుడు టాబ్లెట్లు వేసుకో అన్నం తింటలేదని కసురుకుంటుండేది. నువ్వు ఎందుకే మా అమ్మని కసురుకుంటావు అని అంటుంటే హాస్పిటల్లో ఒక ముసలామి పక్కన అంటుంది, ఏమయ్యా నువ్వు చిన్నగా మాట్లాడుతున్నావు మీ అమ్మతో, చిన్నగా మాట్లాడుతున్నావు మీ అమ్మతో, నువ్వు ఏం ముద్ద తినిపించావు? నువ్వు ఒక్క ముద్ద మీ అమ్మకి తినిపించలేకపోయి నువ్వు చిన్నగా మసులుటయ్యా. ఆ బాగలేనుడు కసిరలయ్యా నీ భార్య చేసేది కరెక్ట్ అయిన ఒక అన్ని జనరాలు నీ భార్య చేసే విధానం కరెక్ట్ అయ్యి అంటుంటే నాకు అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడే మా అమ్మ గసురుకుంటుంటే అప్పుడు 2-3 ఇడ్లీలు అలా తినేది కసురుకుంటుంటే, లేకపోతే మా అమ్మ ఇంకా ఇప్పుడు చచ్చిపోవలసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి కడుపులో దేవుడు నిర్మాణం చేసి మనకు తల్లికి తండ్రికి బిడ్డనిచ్చారమ్మా. తల్లిదండ్రులు చిన్నప్పుడు సాకపోతే మనం సాకే వాళ్ళమా? తల్లిదండ్రులు చూడకపోతే మనం చూసేవాళ్ళమా? తల్లి ఇచ్చిన ఆస్తులు కావాలా, తండ్రి ఇచ్చిన ఆస్తులు కావాలి కానీ, వాళ్ళు ఇచ్చిన సొమ్ము కావాలి కానీ, వాళ్ళు ఇచ్చిన మా అమ్మ అయితే మాకు ఏ లోటు చేయలేదమ్మా. ఇదిగో మా నాయన చచ్చిపోయిన వెంటనే ఇదిగో మా కావలి టౌన్లో ఇల్లు అమ్మేసి 4,000కి ఇల్లు అమ్మేసి 4,000కి ఇల్లు అమ్మేసి మా అమ్మకు ముగ్గురు అన్నలకు 3,000, మా పెద్దమ్మ ఉంటే ఆమెకు 1,000 ఇచ్చి అప్పుడు మాకు ఒక పొలం ఇచ్చారు. అక్కడ మా మేనమావలు ప్రేమించి, మా అమ్మని సొంత చెల్లిగా ప్రేమించి ఆ పొలం ఇచ్చారు. ఆ పొలంలో ఇప్పుడు బాధ పెట్టింది మా అమ్మని. మా వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు మా అమ్మని. ఆ పొలం ఇస్తే ఆ పొలంలో పాతి పెట్టాము. మా అమ్మ వల్లే కదా ఆ పొలం వచ్చింది. ఈ స్థలం ఇల్లు వచ్చిందంటే మా అమ్మ వల్లే కదా. మరి ఇసుక తిప్ప పొలం ఉంది, అది కూడా మా అమ్మ వల్లే కదా. ఈ మా నాయన తరపున కావల్లో సొసైటీ ఉంది. దాంట్లో కూడా సంవత్సరం డబ్బులు వచ్చేది. దాంట్లో కూడా మా అమ్మ వల్ల ఏం నష్టం జరిగింది? మా అమ్మ వల్ల ఎప్పుడు ఏ నష్టం జరగల. ఎవరిని కూడా ఒక్క మాట తోడనాళ్ళ యేసుక్రీస్తు నమ్ముకుని బాప్తీసం పొందుకుని మౌనంగా అలాగే అలా తల ఉంచుకుంటూ, ఒక్కసారి ఈ రోజుల్లో ఈ ఊర్లో ఎవరినైనా అడగండి, వీధుల్లోకి వెళ్ళి ఎప్పుడైనా గొడవాడిందా? ఈ రోజుల్లో వీధుల్లో ఎప్పుడు గొడవాడలా. ఎందుకంటే అందరంటే ఇష్టం, అందరంటే ప్రేమ, అందరితో మంచిగా ఉంది. సాధ్యమైనంతవరకు తన బాధ తను పడుతూ స్కూల్కి వెళ్తూ, అంగన్వాడీకి వెళ్తూ, కుంటుకుంటూ అంగన్వాడీ స్కూల్కి వెళ్తూ మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ వచ్చి తన బాధ ఏదో తన పడతా పోయింది. కానీ అలా పుడుతూ చివరిలో నాకు ఆమె సేవ చేసిన గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వచ్చిన మీ అందరికీ నిండుగా దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, మా పిలుపు మేరకు వచ్చి నిజంగా మాకు ఇక్కడ వాక్యం చెప్పుటకు నేను కష్టకాలంలో టెన్షన్లో ఉంటే నిజంగా అయ్యగారు ఒక్కసారి నేను సార్ ఇదిగో భీమవరంలో హెబ్రోన్ పాస్టర్ గారు, హెబ్రోన్ జోసఫ్ గారు, ఇదిగో మా పెద్ద డాడీ గారు అక్కడ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ గారు, పెద్ద నా చిన్నప్పటి నుంచి సేవ చేస్తూనే ఉన్నాడు. ఇదిగో వాళ్ళు వచ్చేసి ఇదిగో సేవలు మాకు వచ్చి నడిపించి మంచి మాటలు చెప్పిన అయ్యగారికి నిజంగా శిరస్సు వంచి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, ఏమన్నా మీకు పొరపాట్లు జరిగింటే మా వల్ల క్షమించమని వేడుకుంటున్నాను. మీరు చేసిన మేలు మంచి వాక్యాన్ని పల్లికి అందించినందుకు నిండుగా మీకు వందనాలు అయ్యా. మీకు మీ కుటుంబాలకు దేవుడు నిండు ఆశీర్వాదం దయచేయాలయ్యా. ఇదిగమ్మా దూరాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా భార్య కూడా మంచి మాటలు చెప్పింది. ఇదిగో భీమవరంలో ఎప్పుడు అమ్మాయి చెప్పలేదు నేను, అమ్మ నువ్వు అమ్మని చూసుకుని నువ్వు బంధం 4 మాటలు పంచుకో, లేట్ అయిందిలే పర్లేదులే, 2 మాటలు మా ఊరికి చెప్పమ్మా, మన పల్లికి చెప్పు 2 మాటలు. ఆ అమ్మాయి ఇక్కడ కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా చెప్పింది, ఎన్నెన్నో చోట్ల చెప్పింది. కానీ మన వాళ్ళు కూడా 2 మాటలు చెప్పామంటే అమ్మాయి కూడా చెప్పినందుకు మా భార్యకి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన మీ అందరినీ దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించను గాక. ఇదిగో మాసారంలో వచ్చారు, ఇదిగో భీమవరం, అదిగో మా అరుంధతివాడ క్రిస్టియన్స్ అందరూ చాలా మంది వచ్చారు. నాకు తమ్ముళ్ళు సహాయం చేశారు నిజంగా. సుధీర్, ఇదిగో రవి, ఇదిగో తమ్ముడు, ఆ తమ్ముడు, ఇదిగో తమ్ముడు పేరు వెనక తమ్ముడు పేరు ఏం పేరు? తమ్ముడు చైతన్య. వీరందరూ తమ్ముడు చాలా సంతోషం. మీ అందరినీ దేవుడు జీవించను కాక తమ్ముడు. ఇదిగో మా అత్తలు కూడా రామాయపట్నం, రావూరు నుంచి అందరూ వచ్చారు. ఇదిగో కావల నుంచి మా అన్నోళ్ళు వచ్చారు, మా రక్త సంబంధికులు, మా నాయన తరపున మా అన్న, మా పెదనాన్న వచ్చారు. ఇదిగో కొండాయిపాలెం నుంచి ఒక ఆయన, మా నాన్నోళ్ళు అన్న ఒక ఆయన రామయ్య అని ఒక ఆయన వచ్చాడు. ఎంతో దూరం నుంచి ఒక్కడే ముసలితన వయసులో, ఇదిగో ముసలితన వయసులో నడవలేని, హెల్త్ బాగాలేని పరిస్థితుల్లో కూడా మా అమ్మ చచ్చిపోయిందని తెలియంలోనే అప్పుడు రాలేకపోయాడని, ఇదిగో ఒక్కడే కొండాయిపాలెం, నెల్లూరు జిల్లా కొండాయిపాలెం నుంచి
రామయ్య అని అదిగో మా పెదనాన్న అడుగు అక్కడ ఉన్నాడు, కష్టపడి వచ్చాడు. వాళ్ళందరినీ దేవుడు దీవించను గాక. ఇదిగో మా ఊరు ఇదిగో హైదరాబాద్ నుంచి మా అక్క అంటే మా డోలా సుధాక మామని నన్ను మా మామ మా అమ్మోళ్ళ అన్న మా అమ్మోళ్ళ చిన్నమ్మ కొడుకు మా మామ డోలా సుధాకర్ రావు అని నన్ను మా అమ్మ చచ్చిపోయిన దగ్గర నుంచి ఈ రోజు కూడా విన్నంటి వదలకుండా ప్రతిరోజు నాకు ఫోన్ చేసి నాకు ఓదార్పిస్తూ అలా చేయరా ఇలా చేయరా సురేష్ అని ఇలా చేయి అని నాకు ఇప్పటికీ ఫోన్ చేసి నాకు ధైర్యం ఇస్తే మా సుధాకర్ మామగారు అని. అంతే కదా, కష్టంలో ఉన్న బాధలో ఒక మాటే కదయ్యా, కష్టంలో బాధలో ఒక మాటే కదా. నువ్వు అంతా డబ్బులు ఇవ్వలే, ఒక మాట నువ్వు పక్కన తోడుకుంటే ఫోన్ కాల్ ఒక మాట అంటే ఎంత సంతోషం, నిజంగా ఎంత సంతోషం అయ్యా. నిజంగా మా డోలా సుధాక మామకి మా దాసు మామ వాళ్ళు నిజంగా మా అక్క మీ రామ అని మా ఆనంద మామ గారి వెంకటేశ్వర హైదరాబాద్ నుంచి 2 సార్లు మళ్ళీ వచ్చి నిజంగా మా కుటుంబీకులందరూ మా ఆత్మకూరు నుంచి మా అమ్మ తరపున బంధువులు ఉన్నారు, మా అమ్మ తరపున బంధువులు రాజుపాలెం ఆత్మకూరు ఇదిగో వాళ్ళందరూ కూడా నిజంగా మా అక్క సుభాష్ నాకు అందరూ ఓదార్చారు. అందరూ మమ్మల్ని ధైర్యపరిచినందుకు నిండుగా వందనాలు తెలియజేసుకుంటూ ఇదిగో చాగిచెర్ల నుంచి ఇదిగో పట్టపాలెం నుంచి ఇదిగో విజయ్ అనే తమ్ముడు నాకు ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి పరిచయం. ఆ అబ్బాయి అక్కడ నుంచి అన్నోళ్ళ అమ్మ చనిపోయిందని విజయ్ వచ్చేసి నాకు అందరూ సహాయం చేశారు. ఇదిగో నాకు నేను పేర్లు చెప్పకపోయిన వాళ్ళు కానీ నేను ఒక మర్చిపోయి పేర్లు చెప్పిన వాళ్ళైనా ఎవరైనా అందరినీ దేవుడు యేసుక్రీస్తు అందరికీ పరసంబంధం ఆశీర్వాదాలు దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన నేను చేసి ముగించేస్తాను. అందరు తల వంచని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాన్న బంగారు పాదాలకు వందనాలు తండ్రి. నేను మా అమ్మగారి ఆదరణ కూడిక జ్ఞాపకార్థ కూడిక మీకు మహింకరంగా ఘనంగా జరిగించినందుకు వందనాలు తండ్రి. నన్ను ఈ కూడిక నైనా చావు గురించి నైనా మా తల్లిగారు చనిపోయారు నైనా, ఆమె ఆత్మ వెళ్ళిపోయింది శరీరాన్ని నైనా శవాన్ని తీసుకుపోయి సమాధిలో పాతి పెట్టేసి వచ్చాం. ఆత్మను రక్షించుకోవడంటానికే ఈ కూడిక ఆదరణ కూడిక. మా కోరిక ఒకటే నాయన, చచ్చిపోతే బ్రతుకుంది, ఆత్మకు సావు లేదు. చిన్న నిప్పు తగిలితేనే బతికుండా కాలితేనే చేయి తీసేస్తాం నాయన, కాలుతుందని. లోనున్న ఆత్మ ఉండబట్టే ఎంత ప్రమాదం. ఆత్మ వెళ్ళిపోతే దానికి యుగాల నరక శిక్ష. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన నరక శిక్ష. భూమి మీద చేసిన మా తప్పులకు చిన్న తప్పుల నుంచి పెద్ద తప్పుల వరకు ఇన్ని చేసిన తప్పులన్నిటికీ దేవుడు రాసుకుని నాయన చచ్చిపోయిన తర్వాత యుగాలు నరక శిక్షలోకి పంపిస్తాడని, ఆ నరక శిక్షలోకి వెళ్లకుండా నాయన మీ బిడ్డలందరూ మీ మాటలు సేవకుల ద్వారా నాయన దైవజనులు జోసెఫ్ గారి ద్వారా కాలేబయ్య గారి ద్వారా మీ మాటలు మీ సేవకురాలు ఉషారాణి ద్వారా మీ మాటలు వినిపించాను నాయన. మా ఊరు మా పల్లె మా వాళ్ళందరూ మంచి వాళ్ళు తండ్రి. మా వాళ్ళు నాయన ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, కష్టంలో వచ్చేవాళ్ళు నాయన ఎంతో ప్రేమ పొందిన మా ఊరు నేను కాపాడమని, మా ఊరు అందరికీ పరసంబంధమైన ఆత్మ సంబంధమైన వాళ్ళని ఆత్మ ఆశీర్వాదాలు దయచేయాలని, వాళ్ళ ఆత్మను కూడా వాళ్ళు కాపాడుకోవాలని మా ఊరు నిమిత్తం ప్రార్థిస్తున్నానని. మాలో పొరపాట్లు ఉంటే క్షమించమని వేడుకుంటున్నాం. మా గ్రామాన్ని మీ చేతులకు అప్పగించుకుంటాం. మా గ్రామంలో కుల పెద్దలను దీవించమని వేడుకుంటున్నాము. ఇదిగో సంఘంలో ఉన్న పిల్లలందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాము. మా పల్లె అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటాను. ఒకరొకరునైనా మంచిగా నైనా ఒకరొకరు సమాధానంగా శాంతి విధంగా చక్కగా నైనా మంచి మనసు కలిగి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే అందరూ మంచిగా నడుచుకున్నట్టుకు సహాయాన్ని దయచేయండి. మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకున్నాం తండ్రి. నాయన ఇక్కడ కార్యక్రమంలో తప్పులుగా మేము చేసి ఉంటే మమ్మల్ని క్షమించని వేడుకుంటున్నాం తండ్రి. మీకు మహింకరంగా ఘనంగా జరిగించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మన తిరిగి ప్రయాణం అందరూ తిరిగి వెళ్ళగలుగుతుండగా వారికి క్షేమమైన ప్రయాణం దయచేయండి. మంచి ఆహారం ఇచ్చినందుకు వందనాలు. ఆహారం తినగా వచ్చే శక్తితో మీ పని చేయటకు శక్తిని సహాయాన్ని దయచేయండి తండ్రి. మా బిడ్డలందరినీ మా గ్రామం అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రియరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఓపిక విన్నందుకు మీ అందరికీ నిండుగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. దయచేసి అందరూ భోజించండి అయ్యా. అందరూ భోజనం ఎవరు తినకుండా వెళ్ళొద్దు. అందరూ భోజనం చేసి సంతృప్తిగా మా కుటుంబాన్ని దీవించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలు.